నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, రామ్ గోపాల్ వర్మకి 3 నెలల జైలు శిక్ష పడబోతోంది అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. సో ఎందుకు ఆల్ ఆఫ్ ది సడన్ ఆయనకి జైలు శిక్ష? అంటే అనేక కేసులు ఆయన మీద నమోదై ఉన్నాయి ఇంతకు ముందు కూడా, కానీ ఇప్పుడు ఏ రీజన్ తో ఆయన జైల్లోకి వెళ్తున్నారు అని అంటారు? అది ఎప్పుడుదో 2018 కేసు, అది చెక్ బౌన్స్ కేసు. మహేష్ చంద్ర అనే వ్యక్తి ఈ సినిమా తీస్తానని మాయ మాటలు చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకున్నాడని చెప్పేసి వేశాడు. సో అప్పటి నుంచి మహేష్ చంద్ర అనే వ్యక్తి వేసిన కేసు అప్పటి నుంచి నడుస్తుంది. వాయిదాలు వెళ్తూ ఉన్నాడు. అయితే కొన్ని వాయిదాలకి సడన్ గా కొన్ని రోజుల నుంచి వెళ్ళకపోవడంతో కోర్టు సీరియస్ అయింది. సీరియస్ అయ్యి ఆయనకి 3,70,000 రూపాయలు ఫైన్ వేసింది. అంటే ఫైన్ సదరు మహేష్ చంద్ర గారికి ఇవ్వాలి. రెండోది 3 నెలల జైలు శిక్ష విధించింది. సో ఒకవేళ కనుక 3,70,000 రూపాయలు చెల్లించకపోతే మరో 3 నెలల జైలు శిక్ష అదనం. అంటే 6 నెలల పాటు జైలు శిక్ష, జైలుకి వెళ్ళబోతున్నాడు 6 నెలలు అని మనం అనుకోవచ్చు. సరే, మనము ఈ విషయాలు చూస్తే, న్యాయపరంగా చూస్తే వీటికి చెక్ బౌన్స్ కేసులు చాలా సీరియస్ అఫెన్స్. సీరియస్ అఫెన్స్ అరెస్ట్ కూడా చేయొచ్చు. సో డెఫినెట్ గా అరెస్ట్ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. కానీ కొన్ని అవకాశాలు కూడా ఉన్నాయి అరెస్ట్ కాకుండా తప్పించుకోవటానికి. ఆ మహేష్ చంద్రతో మాట్లాడుకుని కొంత అమౌంట్ ఏదో పే చేసి, ఇదిగోండి కొంత అమౌంట్ పే చేసాం, మరి కొంత మాకు గడువు కావాలి, పలానా రీజన్ వల్ల మేము అటెండ్ కాలేకపోయాం అని చెప్పేసి వాళ్ళ లాయర్ తోటి మళ్ళీ ఒక అఫిడవిట్ లాంటివి వేయించవచ్చు. అవకాశం ఉంది. న్యాయపరమైన అంశాల్లో కొంత అవకాశం ఉంది. కానీ అఫెన్స్ మాత్రం సీరియస్ అఫెన్స్. ఇది నిజంగా ఒక రామ్ గోపాల్ వర్మ మరింత కాషియస్ గా లేకపోతే కనుక 3 నెలల పాటు ఖచ్చితంగా జైలు శిక్ష అనుభవించాల్సిందే. అయితే ఇలాంటి విషయాల్లో రామ్ గోపాల్ వర్మ చాలా తెలివిగా ఉంటాడు. ఫైబర్ నెట్ దాంట్లో వీటిల్లో కూడా రామ్ గోపాల్ వర్మ తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు కదా. కానీ ఇవన్నీ కాదండి. రామ్ గోపాల్ వర్మ పీచమణచాలంటే ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు పెట్టిన కేసుల్లో ఆయన అరెస్ట్ చేసినప్పుడే తెలుగు ప్రజలు మనశ్శాంతిగా ఉంటారనుకుంటా, ఒక రకంగా నా ఉద్దేశంలో. సో వర్మకి నిజం చెప్పాలంటే ఆయన తప్పు చేశాడా లేదనే దానికంటే ఆయన జైల్లో ఉంటే సమాజం ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే అలాంటి వాళ్ళు సమాజంలో జీవించడానికి అర్హత లేని వాళ్ళు. ఈ మధ్య మనం ఒకటి మాట్లాడుకున్నాం, నేను పరివర్తన వచ్చేసింది, నాకు చూసి పరివర్తన వచ్చింది, నేను ఇంకోసారి ఇలాంటి సినిమాలు తీయను, చాలా మంచి సినిమాలు తీస్తాను, మీరందరూ గర్వపడే సినిమాలు తీస్తాను అని అన్నాడు. మరి ఆ రోజు మీకు నేను చెప్పినట్టుగా ఓడుకోలు ఏదో కల్తీ జరుగుంటది కాబట్టి చెప్పాడు అన్నాడు. సో మరి ఇప్పుడు మారుస్తాడా, మరి నిజంగా ఆ మాట కట్టుబడి ఉంటాడో లేదో తెలియదు. కానీ మొత్తం మీద చెక్ బౌన్స్ కేసులు కొన్నిట్లో మనకు ఆ దాఖలాలు కూడా చూసాం. రాజశేఖర్ వీళ్ళ మీద కూడా అలాంటి కేసులు పడ్డాయి. జీవిత రాజశేఖర్ మీద చెక్ బౌన్స్ కేసులు పడ్డప్పుడు కూడా వాళ్ళు అరెస్ట్ ఏం కాల, వాళ్ళ అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు. తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి మన దగ్గర. అయితే అవకాశాలను సద్వినియోగం చేసుకోగలిగితే సరే. లేదు నేను జైలుకి వెళ్తా, లాస్ట్ టైం ఏమన్నాడు, నేను జైలుకి వెళ్తాను, జైలుకి వెళ్ళి అక్కడ జైలు జీవితం మీద ఒక పుస్తకం రాసుకుంటా, లేకపోతే జైలు జీవితం మీద కథ తీస్తాను, అక్కడంతా ఈ ఖైదీలందరినీ కూడా ఇంటర్వ్యూ చేస్తాను, ఇంటర్వ్యూ చేసి దాన్ని కథా వస్తువుకు తీసుకొని వచ్చిన తర్వాత సినిమాలు తీసుకుంటా అని చెప్పాడు. పారిపోయాడు. అది పారిపోవడం అనేది ఆయన హక్కు అంటాడు. మళ్ళీ పారిపోవడం అనేది నా హక్కు, సో నాకు అవకాశం ఉంది కాబట్టి పారిపోయాను. ఇక అవకాశం లేక నన్ను అరెస్ట్ చేశారనుకోండి, అరెస్ట్ చేస్తే నేను సినిమాలు తీసుకుంటాను, అక్కడ కథలను బట్టి ఆ ఖైదీల నుంచి కథలను సేకరిస్తాను, సినిమాలు తీసుకుంటాను అన్నాడు. సో ఏ ఎండ కాకూడదు అంటే సమాజం పట్ల కనీస బాధ్యత లేని వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. అతను అరెస్ట్ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి అని మనం అనుకోవచ్చు. కానీ సమాజం అతను అరెస్ట్ కావాలని కోరుకుంటుంది. ఎవరైనా అరెస్ట్ కావాలని కోరుకుంటారు సమాజం, కానీ ఆయన అరెస్ట్ కావాలి అని కోరుకుంటుందంటే సమాజంలో ఆయన పట్ల ఎంత జుగుప్సాకరమైన అభిప్రాయం ఉందో మనం తెలుసుకోవచ్చు. సో ఇది ఒక్కటే కాదు, ఇవాళ నారా లోకేష్ గారి బర్త్డే. ఈ నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా చాలా మందికి గుర్తొచ్చేది ఏంటంటే రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలు. అన్యాయంగా నారా లోకేష్ గారిని పప్పు అంటూ హేళన చేస్తూ, బాడీ షేమింగ్ చేస్తూ తీసిన సినిమాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అనిపిస్తుంది అనమాట. ఈ చెక్ బౌన్స్ కేసులు అరెస్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు. కానీ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ఆయన మీద నమోదైన